డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్లో మనము హెల్త్ ప్రమోషన్లో విటమిన్స్ గురించి చూస్తున్నాం. సో విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండవది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. క్రొవ్వులో కరిగేవి, అట్ సేమ్ టైం ఇంకొకటి నీటిలో కరిగేవి. సో టుడే విల్ సీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. దాంట్లో మనం ముఖ్యంగా 4 విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే. సో ఫస్ట్ విల్ సీ ద విటమిన్ ఏ. సో లాస్ట్ టైం అనుకున్నట్టు మనము విటమిన్స్ గురించి చదివేటప్పుడు మనం ఏం చేయాలి, వాటి యొక్క శాస్త్రీయనామం ఏమిటి, వాటి యొక్క విధులు ఏమిటి, అవి లభించేటువంటి పదార్థాలు ఏమిటి, అదేవిధంగా డెఫిషియన్సీ లేమి వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏమిటి చూస్తాం. సో ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ విటమిన్ ఏ, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఓకే, సో విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి, సైంటిఫిక్ నేమ్ ఏమిటి? జనరల్లీ దాన్ని ఏమంటాం మనము రెటినాల్ అంటాం, RETINOL. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఫర్ విటమిన్ ఏ. దానికి ఇంకా వేరే పేర్లు ఉంటాయి. రెటినాల్ అంటాం, రెటినాయిక్ యాసిడ్ అండ్ ఆల్సో బీటా కెరోటిన్. ఇవన్నీ అందులో ఉండేటువంటి కంపోజిషన్ విటమిన్ ఏ లేదా రెటినాల్. సో ఈ విటమిన్ ఏ యొక్క ఫంక్షన్స్ ఏమిటి, అదేం పని చేస్తుంది? ఫస్ట్ ఫంక్షన్ ఏమిటి, నార్మల్ విజన్ ఇన్ ద డిమ్ లైట్. చీకట్లో మబ్బుగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు నార్మల్ విజన్ కొరకు ఇది పనికొస్తుందంట. రెండవది మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ అండ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ గ్లాండులార్ అండ్ ఎపిథీలియల్ టిష్యూస్. గ్రంథుల కొరకు, అదేవిధంగా ట్యూబ్ ఆకారం ఉన్నటువంటి నిర్మాణాలు, గొట్టం ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఉండేటువంటి ఆర్గాన్స్, అవయవాలు. ఉదాహరణకి ఇంటెస్టైన్స్ అంటాం, ప్రేగులు. లేకపోతే రెస్పిరేటరీ, వాయు ఉంటాయి కదా, గాలి పోయే దారి, ఎయిర్వేస్ అంటాం. ఓకే, దారి రెస్పిరేటరీ అంటే ఇక్కడ లంగ్స్కి పోయే దారి. అదేవిధంగా యూరినరీ, మూత్రకోశం వెళ్ళే దారి. సో వీటి గురించి, యాజ్ వెల్ యాజ్ స్కిన్ అండ్ ఐస్, చర్మం మరియు కంటి గురించి, ఇవన్నీ కూడా బాగా పనిచేయడానికి విటమిన్ ఏ అనేది అవసరం పడుతుంది. మూడో ఫంక్షన్ ఏంది, సపోర్ట్స్ గ్రోత్. మన యొక్క స్కెల్టన్ బోన్స్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇండైరెక్ట్లీ గ్రోత్ కొరకు కూడా అది పనికి వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఏమిటి, రెగ్యులేట్ ద సెల్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్. కణాల యొక్క ఎదుగుదల, కణాల యొక్క డిఫరెన్షియేషన్ అంటే ప్రొడక్షన్, విడిపోయి డెవలప్ కావడం. దాని కొరకు మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తుంది. దాంతోపాటు కొన్ని స్టీరాయిడ్ హార్మోన్స్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా గ్లైకో ప్రోటీన్స్ ఉత్పత్తి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఇమ్యూన్ ఫంక్షన్. వ్యాధిని నిరోధించేటువంటి శక్తిని ఏమంటాం మనము, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. దాని కొరకు కూడా విటమిన్ ఏ పనికొస్తుంది. చివర ఇందులో ఉన్నటువంటి కెరోటినాయిడ్స్ ఏం చేసేవి, దే యాక్ట్ యాజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, ఆక్సిడేషన్ అనేటువంటి ప్రక్రియని నిరోధించేటువంటి వాటిని ఏమంటాం మనము యాంటీ ఆక్సిడెంట్స్. ముఖ్యంగా అది దేంట్లో ఉంటుంది, మనకు క్యాన్సర్ అనేటువంటి ప్రమాదమైన వ్యాధిలో ఉంటుంది. ఏదది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి వచ్చి కాపాడుతాయి. సో సోర్సెస్ ఏమిటి, ఈ విటమిన్స్ ఏ అనేది మనకు ఎటువంటి ఆహారంలో లభిస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సోర్స్ ఏమిటి, యానిమల్ ఫుడ్స్, జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారం. ఏదది, లివర్ కావచ్చు, ఎగ్స్, బటరు, చీజ్, హోల్ మిల్క్, ఫిష్ అండ్ మీట్. దీంట్లో మనకు విటమిన్ ఏ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫిష్ లివర్ ఆయిల్, ఇది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ది రెటినాల్. ఇందులో అత్యధిక మోతాదులో విటమిన్ ఏ ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ ఫుడ్స్, దీంట్లో మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం, ఆకుకూరలు, ఆకుపచ్చని ఆకుకూరలు. ముఖ్యంగా ఇది స్పైనాచ్ అండ్ అమరాంత్ అంటాం.
పాలకూర లాంటి ఆకుకూరలు. దాంతోపాటు గ్రీన్ అండ్ ఎల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏవేవి పపాయ కావచ్చు, బొప్పాయి, మ్యాంగో, పంప్కిన్, గుమ్మడికాయ, అదేవిధంగా రూట్స్ దుంపలు, ముఖ్యంగా ఏది అంటే క్యారెట్. దీంట్లో కూడా మనకు విటమిన్ ఏ ఉంటుంది. దాంతోపాటు ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటాం, అంటే కృత్రిమంగా తయారు చేసేటువంటి ఆహారం ఏదది వనస్పతి అంటాం. వనస్పతి అంటే ఏమిటి? డాల్డా అంటాం మామూలుగా, మేడ్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. అదేవిధంగా మార్గరీన్ అంటాం, మిల్క్ అంటాం. ఇవన్నీ కూడా విటమిన్ ఏ లభించేటువంటి ఆహారాలు. ఓకే, సో ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ విటమిన్. ఆకుకూరలు, క్యారెట్, పళ్ళు, తర్వాత ఫిష్ రిచెస్ట్ విటమిన్ ఏ సోర్సు, పాలు, ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ. తర్వాత డెఫిషియన్సీ అంటే లేమి. విటమిన్ ఏ లేకపోవడం వల్ల మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమంటాం మనము? డెఫిషియన్సీ అంటాం. అవి ఏవో చూద్దాం. మొదట విల్ సీ ద ఆక్యులర్. ఆక్యులర్ అంటే కంటికి సంబంధమైనటువంటి సమస్యలు. ఎక్స్ట్రా ఆక్యులర్ అంటే కంటికి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ విల్ సీ ద ఆక్యులర్. దాంట్లో ఏముంటే మనకు నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటాం. ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ వల్ల ఫస్ట్ మనకి ఏమవుతుంది? నైట్ బ్లైండ్నెస్. అంటే అర్థమైంది, డిమ్ లైట్లో, చీకట్లో మనము సరిగ్గా చూడలేము. ఇన్ఎబిలిటీ టు సీ ఇన్ ద డిమ్ లైట్. కారణం ఏంటి అంటే దీన్ని ఏమంటే మనము ఇంపైర్మెంట్ ఇన్ ద డార్క్ అడాప్టేషన్. చీకటిని మనము అలవర్చుకోవడం. సాధారణంగా వెలుతురులోంచి మన చీకట్లోకి పోతే కాసేపు వరకు మనకి ఏం కనిపించదు. కొంచెంసేపు అయినాక మనకు మెల్లమెల్లగా అంతా కనిపించడం మొదలవుతుంది. కారణం ఎవరు అంటే విటమిన్ ఏ. ఇక్కడ లేకపోవడం వల్ల ఏమవుతుంది? వీ హ్యావ్ ఇంపైర్మెంట్ ఇన్ ద డార్క్ అడాప్టేషన్. ఇలా ఉంటుంది. రేచీకటి ఉన్న వాళ్ళకి ఇలా కనిపిస్తుంది, మనకు ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద నార్మల్ విజన్. ఇదేమో విటమిన్ ఏ లేకపోవడం వల్ల ఉన్నటువంటి నైట్ బ్లైండ్నెస్ విజన్ అన్నమాట. రెండవది లక్షణం ఏముంటుందంటే కంజక్టైవల్ గ్జిరోసిస్ అంటాం. గ్జిరోసిస్ అంటే పొడిబారిపోవడం, డ్రై అయిపోవడం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ కంజంక్టైవా. దీన్ని ఏమంటాం మనము? కంజంక్టైవా అంటాం. సో కంజంక్టైవా ఏమైంది? డ్రై అయిపోతుంది, బికమ్స్ డ్రై అండ్ నాన్ వెట్టబుల్, తడి కాదనమాట. దానివల్ల అదంతా ఏమవుతుంది? మడ్డీగా ఉండి రింకిల్డ్, మొత్తం ఫోల్డ్స్ వచ్చేస్తాయి. మామూలుగా మనకు ఈ ప్రాంతం ఎలా ఉండాలంటే స్మూత్ అండ్ షైనీ ఉండాలి, కానీ డ్రై కావడం వల్ల అది రింకిల్డ్, ఫోల్డ్స్ వచ్చేసి మొత్తం డ్రైగా ఉండిపోతుంది. దీన్ని ఏమంటాం మనం? కంజంక్టైవల్ గ్జిరోసిస్ అంటాం. నెక్స్ట్ వన్, బిటాట్ స్పాట్స్. దీస్ ఆర్ ద బిటాట్ స్పాట్స్. ఇవి ఎలా ఉంటాయి? త్రికోణాకారంలో ఉన్నటువంటి పర్లీ వైట్, ముత్యపు రంగులో లేదంటే ఎల్లోష్ కలర్లో ఫోమీ స్పాట్స్ అంటాం. ఫోమ్ అంటే నురుగు, నురుగు లాంటి ఉన్నటువంటి స్పాట్స్ ఎక్కడ ఉంటాయి? ఆన్ ద బల్బార్ కంజంక్టైవా. ఇది కార్నియా. కార్నియాకి ఇరువైపులా ఇది అంతా లావుగా ఉన్నదాన్ని ఏమంటాం మనము? బల్బార్ కంజంక్టైవా అంటాం. ఈ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ముత్యపు రంగులో నురుగులాగా ఉన్నటువంటి మచ్చలను ఏమంటాం మనము? బిటాట్ స్పాట్స్. ఇది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ. నెక్స్ట్ వన్ ఏంది? కార్నియల్ గ్జిరోసిస్ అంటాం. ఈ నల్లంగుడ్డుని ఏమంటాం మనము? కార్నియా అంటాం. సో కార్నియా కూడా ఏమైంది? గ్జిరోసిస్, డ్రై అయిపోతుంది. సాధారణంగా కార్నియా ఎట్లా ఉండాలి? షైనింగ్ ఉండాలి. ఇక్కడ ఏమైంది? డల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అండ్ ఒపేక్. ఒపేక్ అంటే ఏంది? బయట నుంచి కాంతిని లోనికి రాకుండా ఆపేస్తుంది. సాధారణంగా కార్నియాలోంచి కాంతి రేఖ అనేది లోనికి ఎంటర్ కావాలి, అది ఎంట్రీ ఇస్తుంది గాజులాగా ఉన్నందువల్ల. ఇక్కడ ఏమైంది? కార్నియా అనేది డ్రై అయిపోయింది, పొడిబారిపోవడం వల్ల ఏమైంది? బయట నుంచి కాంతి రేఖ అనేది లోనికి, ఐస్లోకి ఎంటర్ కాదు. దీన్ని ఏమంటాం మనము? కార్నియల్ గ్జిరోసిస్. కార్నియా అంతా డ్రైగా అయిపోయి ఒపేక్ అయిపోతుంది. ఒపేక్ అంటే డస్ నాట్ అలో ఎంట్రీ ఆఫ్ లైట్ ఇన్ టు ద ఐస్. లోనికి కాంతి రేఖను అలో చేయకుండా ఆపేస్తుంది. ఇది కార్నియల్ గ్జిరోసిస్. ఇంకోటి ఏంది? కెరాటోమలేషియా అంటాం. అంటే ఏంది? ఇందాక కార్నియా ఏమైంది? లిక్విఫికేషన్ అంటే మొత్తం కరిగిపోతుంది. అది
సన్నగా పొరలాగా ఉన్నది ఏమైంది, గాజు లాంటి పరికరం అది కంప్లీట్లీ లిక్విడ్ అయిపోతుంది అనమాట. లిక్విడ్ అయిపోవడం అంటే కరిగిపోవడము జరుగుతుంది అనమాట. ఇలా ఉంటుంది. కంప్లీట్ కార్నియా ఏమైంది, లిక్విఫికేషన్ అయిపోద్ది. దీన్ని ఏమంటాం మనము కెరాటో మలేషియా అంటాం. అంటే ఏంది, లిక్విఫికేషన్ ఆఫ్ ద కార్నియల్ లేయర్. ఓకే, నెక్స్ట్ లక్షణం ఏముంటుంది, జిరాఫ్థాల్మియా అంటాం. ఇందాక మనం తెలుసుకున్నాం మనం. జీరోసిస్ అంటే డ్రై కావడం, పొడిబారిపోవడం. ఆఫ్థో అంటే కన్ను. సో దెర్ ఈస్ డ్రైనెస్ ఆఫ్ ది ఐ, దాన్ని ఏమంటాం మనము జిరాఫ్థాల్మియా. ఇక్కడ మొత్తం మన కన్ను ఏమైంది, డ్రై అయిపోయింది లోపల. దిస్ కాల్డ్ యాజ్ జిరాఫ్థాల్మియా లేదా డ్రై ఐ. ఇవన్నీ కంటికి సంబంధించినటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఆక్యులర్ అన్నాం. అంటే కంటికి కాకుండా వేరే లక్షణాలు ఏముంటాయంటే ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్ అంటాం. అంటే ఏమిటి, వెంట్రుకలకి మొదళ్ళలో మనకు ఇలా కురుపులు ఏర్పడతాయి. దీన్ని ఏమంటాం మనము ఫాలిక్యులర్ హైపర్ కెరటోసిస్. అంటే హెయిర్ యొక్క మొదళ్ళలో రూట్స్ దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఇంకో లక్షణం ఏమిటి, యానోరెక్సియా అంటాం. అంటే ఏంది, ఆకలి లేకపోవుట. దాన్ని ఏమంటాం మనము యానోరెక్సియా. ఆకలిని మామూలు ఇంగ్లీష్లో మనము అపెటైట్ అంటాము. అపెటైట్ అంటే ఆకలి. లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి అనేది లేకపోతే ఏమంటాము యానోరెక్సియా అంటాం. ఇంకో లక్షణం ఏముంటుంది, గ్రోత్ రిటార్డేషన్ అంటాం. గ్రోత్ అనేది ఆగిపోవుట, మనిషి యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. ముందుకు సాగితే యాక్సిలరేషన్ అంటాము, ఆగిపోతే రిటార్డేషన్స్. ఇక్కడ మనకి ఏమైంది, గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇవి ఎక్స్ట్రా ఆక్యులర్, కంటికి కాకుండా సంబంధించిన కాకుండా వేరే ఇతర లక్షణాలు విటమిన్ ఏ యొక్క డిఫిషియన్సీలో కనిపించేవి. లాస్ట్ వన్ ఏంది, డైలీ రిక్వైర్మెంట్. మనకు విటమిన్ ఏ అనేది ఎంత మోతాదులో అవసరం అవుతుంది, అది మనిషి యొక్క సెక్స్ని బట్టి వయసును బట్టి మనం చూస్తూ ఉంటాం. అడల్ట్లో అయితే మ్యాన్లో ఉమెన్లో అందరికీ కామన్గా 600 మైక్రోగ్రామ్స్ రోజుకి అవసరం పడుతుంది. అదే ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే, గర్భిణీ స్త్రీల్లో అయితే శిశువు ఉంటుంది కాబట్టి, గర్భధారణ అయినది కాబట్టి 800 mcg రోజుకి అవసరం అవుతుంది. అదే ప్రసవం అయిన తర్వాత బాలింతలు అంటే శిశువుకి పాలు ఇచ్చేటువంటి వారిలో అయితే 950 mcg మోతాదులో విటమిన్ ఏ రోజు అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫెంట్స్ అంటే 1 year లోపు వయసులో ఉన్నటువంటి శిశువులు, సంవత్సరం లోపు ఉన్న శిశువులు ఏమంటాం మనము ఇన్ఫెంట్స్ అంటాం. వారికి మొదటి 6 నెలల్లో 350 mcg అవసరం పడుతుంది. తదుపరి 6 నెలల నుంచి సంవత్సరం వరకు 350 mcg అవసరం పడుతుంది. అదేవిధంగా పిల్లల్లో, చిన్నపిల్లల్లో 1 నుంచి 6 సంవత్సరాల వాళ్ళకైతే రోజుకి 400 mcg అవసరం పడుతుంది. 7 to 9 years ఉంటే రోజుకి 600 mcg అవసరం పడుతుంది. అదేవిధంగా అడోలసెంట్స్ అంటే యుక్త వయసులోకి వచ్చే వారిలో కూడా 600 mcg రోజు వారి అవసరము ఉంటుంది. ఇది విటమిన్ ఏ.